దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. ఐగుప్తు రాజు ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుతున్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎవరు విడిపిస్తున్నారు? మన దేవుడు విడిపిస్తున్నాడండి. చూడండి, మీరు బానిసత్వముగా, బలహీనముగా, మరి పేద స్థితిలో సాతాను చేతిలో మీరు నడుస్తున్నారేమో ఇప్పుడు వరకు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని ప్రత్యేకిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఆ సాతాను చేతిలో నుండి ఎవరైతే మిమ్మల్ని వేలుబడి చేస్తున్నారో వారి చేతిలో నుండి, వారి బంధకాల నుండి దేవుడు రక్షించుటకు ఇష్టపడుచున్నప్పుడు మనం ఇష్టపడుతున్నామా? నిజముగా మరి ఆ చేతిలో నుండి, ఆ బంధకం నుండి విడిపించబడుటకు నిజంగా నీకు ఇష్టమవుతే నువ్వు నిజంగా దేవుడి మాట వినాలని చెప్పేసి మరి లేఖనాల ద్వారా సెలవిస్తున్నప్పుడు చూడండి, నిన్ను ఏదైతే వేలుబడి చేస్తుందో, నిన్ను ఏదైతే అధికారం చొప్పున నడిపిస్తుందో ఆ బంధకముల నుండి, ఆ శోధన నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి మనము సిద్ధంగా ఉంటున్నామా? విడిపించబడుటకు మనం సిద్ధంగా ఉంటున్నామా? సిద్ధంగా ఉన్న వేళలో ఏం చేయాలంటే, దేవుని చెంత మనం చేరినప్పుడు ప్రతి శోధన, బంధకములు, వేదన నుండి, సమస్యల నుండి, వ్యాధుల నుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని విడిపిస్తాడు.